7వ వచనం. నా ప్రాణప్రియుడా, నీ మందను వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాననై నీ జతకాండ్ల మద్దల యొద్ద నేనెందుకుండవలను? నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. సరే, ఇప్పుడు విసిగిపోయానిక ఆ తోటలో వేరే తోటలో పని చేసుకుంటూ నా తోటనే నిర్లక్ష్యం చేశాను. తిరిగి దేవుని దగ్గరికి చేరాలని ఆశ ఉంది. తిరిగి దేవునితో సహవాసంలో బలపడాలని ఆశ కలిగి ఉంది. ఆ ఆశను వ్యక్తపరుస్తూ, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో నాకు ఆ అడ్రస్ చెప్పు. నీ భక్తులందరూ ఎక్కడున్నారో, నీతో కలిసి ఆనందించే ఆ ప్లేస్ ఎక్కడుందో నాకు చెప్పు. నీ గొర్రెలన్నీ కూడా ఒక చోట చేర్చుకొని నువ్వు మేపుతూ ఉంటావు కదా. యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండచేయి, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను. ఆయన గొర్రెలన్నీ మంచి త్రోవలో నడిపిస్తున్నాడు. నేను ఒక్కదాన్ని దూరం ఉన్నాను ఎక్కడో. ఇప్పుడు నా ఆశ ఏంటి? అయ్యా, నీ గొర్రెలను ఎక్కడ మేపుతున్నావో అడ్రస్ చెప్పు. ఆ పచ్చిక బయలు కలిగిన స్థలం నేను కూడా వచ్చేస్తాను. భక్తులను ఎక్కడికైతే నడిపించావో, భక్తులు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, నన్ను కూడా ఆ స్థాయికి తీసుకొని వెళ్ళు అనే కోరిక ఇక్కడ విశ్వాసి కనుపరుస్తున్నట్టు మనకు కనబడుతుంది. మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో. ఇంత మునుపే మధ్యాహ్నం ఎండకు నేను తట్టుకోలేకపోయాను అన్నది. ఎందుకు ఇంత నల్లగా అయిపోయావు అంటే మధ్యాహ్నపు ఎండ. మరి యేసయ్య మేపుచున్న గొర్రెలకు మధ్యాహ్నం ఎండ తగలదా? ఆ గొర్రెలకు కూడా ఎండలో మేపాలి. ఆ గొర్రెలకు ఎండ తగలకుండా ఏం చేస్తారట ఆయన? మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. నీడ, దేవుని గొర్రెలకు నీడ ఏంటో తెలుసా? ఇజ్రాయిల్ అరణ్యయాత్రలో ఉన్నప్పుడు పగలు మేఘస్తంభము, రాత్రి అంటే వారికి ఎండదెబ్బ తగలకుండా పైన ఏమి ఉంది? ఆ మేఘము దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకు, దేవుని మహిమకు సాదృశ్యంగా ఉన్నది. మేఘము క్రింద ప్రజలు నడిచిరి. దేవుని గొర్రె పిల్లలు ఎక్కడ నడుస్తాయో తెలుసా? ఎంతో ఎండ ఉంటుంది, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యక్తిని కృంగ చేయడానికి లోకంలో ఎంతో భయంకరమైన ఎండ, వేడి కొడుతూనే ఉంటుంది. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ అనే మేఘము క్రింద వారిని నడిపిస్తూ ఉంటాడు. మేఘము క్రింద ఉన్నంత వరకు ఆ గొర్రెలు సురక్షితంగా ఉంటాయి. దేవుడు ఎప్పుడు తన ఆత్మచేత ప్రజలు నడిపిస్తాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. వారు కృంగిపోరు. వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగరగలుగుతుంటారు. అలయక్క పరుగెత్తుతారు, సమస్యలకు సాగిపోతూ ఉంటారు. ఏంటి సార్ ఇంత ఎండ ఉన్నా మీరేం సమస్యలట్లేదేంటి అంటే, మేము మేఘము కింద ఉన్నాము, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉన్నారు. ఇప్పుడు ఈ షులమితికి ఎవరు కావాలట? ఇప్పుడు ఎక్కడ నీడకు నీ మందని నడిపించుచున్నావో ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉండే ఆ జీవితం నాకు కూడా దయచేయమని అడుగుతున్నాడు. వింటున్నారా? ఈ షులమితి యొక్క కోరిక ఈరోజు మన కోరిక అయి ఉండాలి. ఎందుకు ఈ స్టోరీ అంతా? ఆ ప్లేస్లో మనం ఊహించుకోవాలి. ఇప్పుడు నాలో ఆ కోరిక ఉందా? నేనున్న స్థితిలోనే తృప్తి పడిపోతున్నానా? నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోయినా పర్వాలేదులే అనుకుంటున్నానా? లేదా నాలో ఏదైనా కోరిక ఉందా దేవునిలో ఎదగాలని, నా ముందు నడిచిన భక్తుల్లాగా నా జీవితంలో ఉండాలని, దేవునితో సన్నిహితంగా ఉన్న భక్తులతో కలిసి నేను కూడా ఉండాలి? ఆ కోరిక ఎప్పుడైనా కలిగిందా? ఆ కోరిక కలిగితే దేవుని దగ్గర మనం కూడా మనవి చేయొచ్చు. అయ్యా, నీ మందను నీడకు నువ్వు ఎచ్చట మేపుచున్నావో నన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? దేవుని జతకాండ్లు ఎవరు అంటే, భూమి మీద దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? దేవుని జత పనివారు. భూమి మీద దేవుని జత పనివారు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఈ జతగాళ్ళు ఏం చేస్తున్నారంటే, తన యొద్దకు వచ్చిన గొర్రెలన్నిటినీ ఏ నీడకు నడిపించాలి? ఆ రాజుగారి మేఘం ఎక్కడుందో ఆ మేఘం కిందికి నడిపించాలి. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ మేఘము కింద నడిపించాడు. ఆయనకి ఇష్టం వచ్చిన మార్గంలో తీసుకెళ్ళలేదు. మేఘం ఎటు వెళ్తే ఆ మేఘం వైపు తీసుకెళ్తూ దేవుని తట్టు త్రిప్పాడు ప్రజలని. అది మంచి నాయకత్వం యొక్క పని. ఈ రోజుల్లో బోధకులు, సేవకులు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటో తెలుసా?
ప్రజలను దేవుని తట్టు తిప్పట్లేదు, ప్రజలను తమ తట్టు తిప్పుకుంటున్నారు. ఇదిగో నన్ను వదిలేసిపోయారా, మీకు నరకమే గతి. ఈ చర్చ్ మానేశారా, నరకమేగా. విన్నారా ఇట్లాంటి ప్రసంగాలు? వినలేదా? ఎంతమంది విన్నారు ఇట్లాంటి ప్రసంగాలు? ఇదిగో ఈ బార్డర్ దాటి వెళ్ళారా, అయిపోయినట్టు మీ పని. అంటే పాస్టర్లకి, ప్రసంగికులకి, సేవకులకు ఎంత అభద్రతా భావం వచ్చేసిందంటే నా గొర్రెలు నా దగ్గర నుండి వెళ్ళిపోతారేమో అన్న భయం ఎందుకు కలిగిందంటే ఈ గొర్రెలు యేసయ్య దగ్గర నడిపించలేదు. వీళ్ళు ఎక్కడ నడిపించుకున్నారు? వాళ్ళ దగ్గర నడిపించుకున్నారు. ఇది నా ఆస్తి, ఇది నా ఆస్తి, నా ఆస్తి అనుకుంటూ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు కానీ ప్రభువునొద్దకు వారిని నడిపించలేదు. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. యేసు ప్రభు పరిచర్య ఆరంభించేంత వరకు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. శిష్యులని నడిపించి యేసు ప్రభు కనబడగానే ఏమన్నాడు? ఇదిగో లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రె, ఆయనను వెంబడించండి అని పంపించేశాడు అంతే. అప్పటి వరకు యోహానుని వెంబడించి యేసు ప్రభు రాగానే ఎవరికి అప్పగించేశాడు యోహాను? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చింపబడవలసి ఉంది. నేను ఆయన చెప్పుల వారను విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాదు. ఎంత తగ్గించుకున్నాడు యోహాను. ఎవరిని గణపరిచాడు? ఈరోజు క్రీస్తు కన్నా సేవకులు గణపరచబడుతున్నారు. ప్రజలు యేసును గుర్తు చేసుకోవట్లేదు, కేవలం మా అయ్యగారు అని గుర్తు చేసుకుంటున్నారు. యేసు కంటే ఎక్కువగా మనిషికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. దేవుని కంటే ఎక్కువగా ఎప్పుడైతే మనిషి స్థానాన్ని ఆక్రమించుకుంటాడో ఆ వ్యక్తి నష్టపోతాడు. ఈరోజు ఎన్నో ప్రాంతాలలో సేవ, మనుషుల సేవ జరుగుతుంది కానీ దేవుని సేవ జరగట్లేదు. ఇప్పుడు ప్రజలు ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకుంటే వాళ్ళు బోధకుని వైపు చూడకూడదు, ఈ బోధకుడు వారిని యేసు తట్టు త్రిప్పాలి. మనకు అపోస్తల కార్యంలో చూస్తున్నాం, పేతురు యోహాన్లు శృంగారమను దేవాలయం దగ్గరికి వెళ్తుంటారు. అక్కడ ఒక కుంటివాడు ఉంటాడు, అడుక్కునే స్థితిలో ఉంటాడు. పేతురు యేసు నామమున అతన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరచగానే ఊరంతటికి తెలిసిపోయింది. అదిగో ఆ కుంటివాడు లేచి పరిగెత్తుతున్నాడు, నడుస్తున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అనగానే ఊరంతా తెలిసిపోయి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకు? ఎవరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు? ఎలా జరిగింది ఈ అద్భుతం అంటే, అయ్యో పేతురు గారు ప్రార్థన చేశారు, ఎంత పవర్ అనుకున్నారు. మరి ఆయన అభిషేకం చూస్తే అమ్మో మామూలు అభిషేకం కాదు అనగానే ఓహో పేతురయ్య గారు కర్చీఫ్ దొరికినా చాలు అనుకొని పేతురు గారి కొరకు ఆయనను చూడడానికని తండోపతండాలుగా ప్రజలు వస్తే పేతురు గారు పలికిన మాట ఏంటో తెలుసా? ఎందుకు వచ్చారు? మేమేదో గొప్ప పని చేసినట్టు మాతోటి ఎందుకు చూస్తున్నారు? మేము మా శక్తి వలననైనను మా భక్తి వలనైనను ఈ కార్యము చేయలేదు. ఏ యేసును మీరు తృణీకరించారో ఆ యేసు నామమున ఇట్టి కార్యమును మేము చేసితిమని ఆ ప్రజలందరి నుండి మహిమను వాళ్ళు పొందుకోకుండా ఆ మహిమను ఎవరు తట్టు తిప్పారు? ఈ రోజులు ఎంతమంది సేవకులు ఆ పని చేస్తున్నారు? ఏదైనా కార్యం జరిగింది, మహిమ ఎవరికి రావాలి? విశ్వాసులను ఎట్లా మోటివేట్ చేస్తున్నారు అంటే, ఇదిగో మేము ప్రార్థన చేస్తేనే మీకు పిల్లలు పుట్టారు. మీరు ఆ చర్చిలో ఉన్నప్పుడు పుట్టారా పిల్లలు? మేము ప్రార్థన చేస్తేనే మీకు ఉద్యోగం వచ్చింది. ఆ చర్చిలో ఉన్నప్పుడు వచ్చింది ఆ ఉద్యోగం? అమ్మ, దేవుడు ఎంతోమంది నీ కోసం ప్రార్థన చేసి ఉంటారు. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నావు, దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు? అంతమంది కలిపిన ప్రార్థన దేవుడు విన్నాడేమో, కానీ మహిమ మాత్రం ఒకరు దొంగిలించేస్తున్నారు. దయచేసి గమనించండి, మనిషి కాదు దేవుడు చేయాల్సిన కార్యాలు. కాబట్టి మహిమ ఏదైనా వస్తే ఎవరికి రావాలి? దేవుడు రావాలి. అయితే ఇప్పటి వరకు షూలమిత్ ఏం చేసిందట? మంద కాపరుల యుద్ధనే ఉండిపోయింది. నీ జతకాండ్ర దగ్గరనే నేను ఉండిపోయాను అంటే చాలామంది బోధకులు విశ్వాసులను వాళ్ళ దాకానే నడిపిస్తున్నారు, వాళ్ళని క్రీస్తునొద్దకు నడిపించట్లేదు. ఇక్కడే వాళ్ళు ఒక బిల్డింగ్ బ్లాక్ లాగా ఆగిపోయారు, ఒక అడ్డుగోడలాగా నిలిచిపోయారు. విశ్వాసులని వారు ఎదగట్లేదు, విశ్వాసులను ఎదగనేయట్లేదు. ఒక బార్డర్ గీసేసి ఇందులోనే ఉండాలంతే. ఎన్నో సంఘాల పరిస్థితి ఈరోజు అలాగే ఉందండి. బయటకు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఒక రౌండ్ గీసేసి విశ్వాసం అటు వాళ్ళు బయటికి వెళ్ళలేరు, దాంట్లో ఎదగలేరు. విశ్వాసులు ఆ స్టేజ్లో ఉంటే ఈరోజు గ్రహించండి, అందులో నుండి బయటికి రావాల్సిందే. దేవుని జతగాళ్ళని పిలువబడుతున్న వారు కూడా మందలను యేసునొద్దకు నడిపించట్లేదు. మందలను వాళ్ళ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారు, వాళ్ళ స్వాస్థ్యంగా చేసుకుంటున్నారు, వాళ్ళ సొంతం చేసుకుంటున్నారు. ప్రభు సొంతం వారిని చేయట్లేదు. అంతకాలము వారి నొద్దనున్న షూలమిత్ ఇప్పుడు ఏమంటుంది? నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను? నేను అక్కడ ఉండనిక. యేసయ్యా, నాకు నువ్వు కావాలి. నిన్ను పరిచయం చేయడానికి వాళ్ళని వాడుకున్నావు. ఇప్పుడు మంద కాపర్లు జతగాండ్రు వారి యొక్క పని ఏంటి?
అప్పటి వరకు యేసు పరిచయం లేని వారికి యేసుని పరిచయం చేసి వారిని యేసు వద్దకు నడిపించాలి, తీసుకెళ్ళి ఆయన మందలోనికి చేర్చాలి. కానీ ఇక్కడే ఉంచేస్తున్నారు, దేవుని నిత్యత్వంలో నడిపించట్లేదు. భూమిలోనే వారు ఒక రాజ్యాన్ని కట్టుకొని తమ రాజ్య పౌరులుగానే ఉంచుకుంటున్నారే కానీ వారిని దేవుని సేవ కొరకు నియమించి పంపడం కానీ. ఈరోజు చాలా సంఘాలలో సేవా పరిచర్య కొరకు ఎవరిని పురికొల్పట్లేదు. ఇక్కడ నుండి దాటద్దంతే. ఇది కాకపోతే ఇంకో పెద్ద చర్చ కట్టుకుందాం, ఇది కాకపోతే ఇంకో పెద్ద చర్చ, కానీ అందరు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు. 20 కిలోమీటర్లైనా మీరు ఇక్కడికే రావాలి, 50 కిలోమీటర్లైనా మీరు ఇక్కడికే రావాలి. ఎక్కడున్నా 100 కిలోమీటర్ల దూరం ఉన్నా మీరు రాకపోయినా పర్లేదు, దశమాలు మాత్రం. అంటే వీళ్ళు ఎవరి తట్టు తిప్పుతున్నారు మనుషులను? దేవుని తట్టు ప్రజలను తిప్పట్లేదు. అయితే ఆ మందల కాపరుల యొద్దనే నేను ఎందుకు ఉండవలను? ఇప్పుడు 8వ వచనం ఎవరి స్వరము చూడండి, లాస్ట్ ఇదొక వచనం చదువు మనం ముగించుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? అయ్యో, ఈ మాత్రం తెలియదా నీకు? ఇంత ప్రేమను రుచి చూసావు, నా మంచితనాన్ని, నా సువాసనని ఆస్వాదించావు, నాతో ఇంత మంచి సహవాసం నీకున్నది, ఈ మాత్రం గుర్తించలేకపోయావా అంటున్నాడు. అంటే ప్రతి విశ్వాసికి ఏం తెలిసి ఉండాలి? యేసుతో వ్యక్తిగత సహవాసం ముందే పరిచయమై ఉండాలి. ఈ మాత్రం బేసిక్స్ తెలియదా మీకు అంటున్నాడు ఆయన. నారీమణి, పైగా ఏమని పిలుస్తున్నాడు? అబ్బా బాబా, నేను నల్లని దానను అన్నది కదా ఆమె, కానీ ఆయన ఏమని పిలుస్తున్నాడు ఆమెను? రైట్. మన వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటే ఇప్పటికీ మనకు మురికే. యథార్థంగా మనని మనం ప్రశ్నించుకుంటే దేవుని ముందు నిలబడి నేను చాలా బ్యూటీ అనే అంత ధైర్యం మనకు లేదు. వ్యక్తిగతంగా ఈరోజు మనం మాట్లాడినా నిజంగానే నా హృదయం నల్లనిదే, ఏ సౌందర్యం నాలో లేదు అనుకుంటూనే ఉంటాం. కానీ మనని ప్రేమించిన యేసు ప్రభు మాత్రం మనని పిలిచేటప్పుడు మనని నల్లని వాళ్ళలాగా చూడట్లేదు, మనం పాడైపోయిన స్థితిలో ఉన్న వాళ్ళలాగా అపవిత్రులాగా చూడట్లేదు. మనని నీతిమంతులు అని పిలిచాడు, మనని నీతికి వారసులుగా ఎంచుకున్నాడు. మనని ఏమని పిలుస్తున్నాడట? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? మరి ఏం చేయాలయ్యా, నాకు తెలియలేదు అని అంటే తెలుసుకోవడానికి ఏం చేయాలో చెప్పండి. మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. 2 పనులు చేయాలి నువ్వు. మందల యొక్క అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. ఆల్రెడీ నీ ముందు నడిచిన భక్తులు ఉన్నారు, వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. నీ ముందు నడిచిన మందల యొక్క అడుగుజాడలు ఉన్నాయి, వాటిని అనుసరిస్తూ వెళ్ళు, అవి చేరుకున్న స్థలానికి నువ్వు చేరుకుంటావు. ఇది గతంలో చాలాసార్లు నేను ఈ వచనాన్ని వివరించాను. రాజుల గ్రంథం మనం ధ్యానిస్తున్నప్పుడు ఏలియా అడుగు జాడలు అని చెప్పి దాంట్లో కూడా మనం నేర్చుకున్నాం. బైబిల్లో ఎంతోమంది భక్తుల యొక్క జీవిత చరిత్రను దేవుడు రాయించాడు. ఎందుకు కొంతమంది భక్తుల జీవిత చరిత్రని చాలా డీటెయిల్గా దేవుడు రాయించాడంటే మనకు అడుగు జాడల నుంచి వెళ్ళడానికి. ఇదిగో అబ్రహామును చూడండి అన్నాడు దేవుడు, విశ్వాసులందరికీ తండ్రి, మీరందరూ అబ్రహాము పిల్లలు అని మనల్ని ఎవరి వైపు డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఆదికాండం మనం ధ్యానిస్తూ ఉన్నామండి, అబ్రహాం జీవిత చరిత్ర అంతా ధ్యానిస్తున్నాం అంటే ఎవరి ఫుట్ ప్రింట్స్ కనబడుతున్నాయి మనకు? అబ్రహాము మనలాంటి బలహీనుడే, కానీ ఎలా దేవుని వెంబడించాడు. అబ్రహాము మనలాంటి సమస్యలు వచ్చాయి, అబ్రహాం మనకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కానీ ఎలా యేసుని వెంబడించగలిగాడు, ఎలా పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేవగలిగాడు, విశ్వాసులకు తండ్రి ఎలా కాగలిగాడు, ప్రతికూలమైన పరిస్థితులు ఎలా జీవించగలిగాడు. ఆయన ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. నారీమణి, అది నీకు తెలియకపోయినా బైబిల్ చేతిలో ఉంది కదా నీకు, నాకెవరు చెప్పలేదయ్యా, అదేంటి నీకు చదవచ్చు కదా, బైబిల్ ఎందుకు చదువుకోలేదు? నేను అబ్రహాం స్టోరీ బైబిల్ రాశాను కదా, నా మందల యొక్క అడుగు జాడలన్నీ బైబిల్ రాసి పెట్టాను కదా. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, ఏలియా యొక్క రోషాన్ని చూడలేదా నువ్వు? దావీదులాగా నా హృదయానుసారుడిగా జీవించే లక్షణాలను నేర్చుకోలేదా? నూతన నిబంధనలో అద్భుతమైన సాక్ష్యం కలిగిన మంద యొక్క అడుగుజాడలు మనకు కనబడ్డాయి. అపోస్తలుడైన పౌలు అద్భుతమైన మాదిరి మనకు చూపించలేదా? నేను క్రీస్తుని పోలి నడిచినట్లు అద్భుతమైన మందలు అడుగుజాడలు వేశారు కదా, నువ్వు వాటిని చూస్తూ నడవచ్చు కదా. వాళ్ళని వీళ్ళని ఎందుకు చూస్తున్నావు? అయ్యా నేను వాళ్ళని చూసి మోసపోయాను, అయ్యా వీళ్ళని చూసి మోసపోయాను, ఆ పాస్టర్ మంచి అనుకున్నాను, ఈ పాస్టర్, ఈ సంఘం మంచిది, ఆ సంఘం మంచిది, అన్నీ తిరిగాను అయ్యా అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు అవన్నీ ఎందుకు తిరిగావు?
బైబిల్లో మంద కాపులను చూడలేదా? మందలని అడుగుజాడలను చూడలేదా? ఎంతమంది భక్తుల జీవితాలు నేను ఉంచాను కదా, వారి అనుభవాలను పరీక్షించి దానికి అనుగుణంగా ఉన్న గుంపులను చేర్చబడేది ఉండే. లేఖనానుసారంగా ఎక్కడ సంఘం నడుస్తుందో అక్కడికి వెళ్ళండి. సరైన త్రోవలో నడుస్తున్న ఆ అడుగులు మీకు ఆల్రెడీ ఉన్నాయి, తెలియకుండా దేవుడు ఉంచలేదండి. భూమి మీద ఎన్నో డూప్లికేట్ సంఘాలు ఉన్నాయి. నువ్వు మోసపోకుండా ఉండడానికి దేవుడు లేఖనాలను ఇచ్చాడు. లేఖనానికి అనుగుణంగా ఉన్న సంఘాల్లో ఆ సహవాసంలో నువ్వు వెళ్తేనే ఆయన కాయుచున్న మందల యొద్దకు నువ్వు చేరగలుగుతావు. ప్రతి విశ్వాసి దయచేసి నేర్చుకోండి. మీరు ఇక్కడ ఉండొచ్చు, రేపు ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయిపోవచ్చు, ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా దేవుడు మిమ్మల్ని పంపొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక సంఘ సహవాసాన్ని చూసుకునే ముందు మీరు గ్రహించాల్సింది ఏంటంటే, పరీక్షించవలసింది ఏంటంటే, ఆ సంఘము ఆ సంఘ క్రమము ఎంతవరకు దేవుని లేఖనానికి దగ్గరగా ఉంది. 100% పరిపూర్ణమైన సంఘాలు దొరకవు, కానీ ఎంతవరకు దాదాపు దగ్గరగా మందల యొక్క అడుగుజాడల్లో ఆ సంఘాలు నడుస్తున్నాయి, దాంట్లో నువ్వు అంటుకట్టబడితే ఫలిస్తావు. ఆ అడుగుజాడలను అనుసరిస్తూ వెళ్తే వాళ్ళు చేరుకున్న గమ్యానికి నువ్వు కూడా చేరుకుంటావు. ఇప్పుడు అబ్రహాం నడిచిన అడుగులో మనం అడుగులు వేసుకుంటే అబ్రహాం పునాదులు గల పట్టణానికి చేరుకుంటాడు. మనం కూడా ఎక్కడికి చేరుకుంటాం? అదే ప్లేస్కి చేరుకుంటాం, అదే ఫాలో అవుతాయి. పౌలు నడిచిన మార్గంలో మనం నడిస్తే పౌలు పలికినట్టుగా నేను మంచి పోరాటము పోరాడితే, నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసం కాబట్టి ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంది. సేమ్ మనం ఆయన అడుగుజాడలో వెళ్తే అదే సంపాదించుకుంటాం. సో మీకు ఏది కావాలో ఆ అడుగుజాడలను ఫాలో కండి. యేసయ్య అంటున్నాడు, మీరు ఇంకా అజ్ఞానంగా ఉండడం నాకేం ఇష్టం లేదు. మీరు ఇంకా పసిపిల్లల్లాగా ఏం తెలియనిలాగా ఎవరు ఏది చెప్తాడు గాలికి కొట్టుకొని పోవు పొట్టులాగా ఏ బోధ ఏ కల్పనా కథల వైపు మీరు అటు ఇటు పరిగెత్తడం నాకు ఇష్టం లేదు. మీ ముందు మందల యొక్క అడుగు జాడలను ఉంచాను. భక్తుల జీవిత చరిత్రలు దేవుడు మనకు ఉంచాడు. బైబిల్ చదవండి, భక్తుల జీవిత చరిత్రలు నేర్చుకోండి, దాన్ని మీరు అనుసరించండి, కరెక్ట్ ప్లేస్కి మీరు చేరుకుంటారు. అదే వచనం 2వ భాగంలో, మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. రైట్, అక్కడికి చేరుకొని ఆ మంద కాపరుల యొక్క గుడారముల యొద్ద నువ్వేం చేయాలి? నీ మేక పిల్లలను మేపుము. అంటే ఇప్పుడు ఈమె దగ్గర ఏమున్నాయి? మేక పిల్లలు ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? మేపాలి. ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆ మందలకు అడుగుజాడలు చూసుకుంటే ఆ మంద కాపరు దగ్గరికి వెళ్ళి, ఎక్కడైతే యేసయ్య నడిపిస్తున్నాడో మేఘం కింద, ఏ నీడ కింద ఆయన మంద కాపర్లు పనిచేస్తున్నారో ఆత్మ సంబంధమైన గుంపు దగ్గరికి వెళ్ళి అక్కడ నీ మేకలను. ఇంతకు మేకలు అంటే ఏంటి? బైబిల్లో యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు, గొర్రెలను మేకలను వేరు చేయడం. గొర్రెలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? మేకలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? సింపుల్గా గొర్రెలు రక్షింపబడిన గుంపు, మేకలు ఇంకా రక్షింపబడని వారు. దేవుడు వేరు చేస్తాడు కదా గొర్రెలను మేకలను వేరు చేసి, వీళ్ళనేమో నిత్య జీవానికి, వీళ్ళేమో నిత్యమైన తీర్పుకి. ఎందుకు వీళ్ళు నిత్యమైన తీర్పుకి వెళ్ళారంటే వీరు మేకలు ఇంకా మార్పు చెందలేదు. రైట్, ఇప్పుడు షూలమెతికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి? నీవు భక్తుల యొక్క అడుగుజాడలు నడుస్తూ నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నాకు దేవుడు కావాలి దేవుడు కావాలి దేవుడు కావాలి అనుకుంటూ ప్రార్థనలు ఉంటూ రాత్రి పగలు ఉపవాసాలు ఉంటూ ఆల్ నైట్ మీటింగ్ చేసి అన్నీ చేస్తూ బయటికి వెళ్ళి సువార్త మాత్రం ప్రకటించరు. ఎందుకంటే నేను దేవునితో ఎక్కువ సమయం మంచిదే, అది ఇంపార్టెంటే. దానితో పాటు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇంకా రక్షింపబడిన మేక పిల్లల్ని నీకు దేవుడు అప్పగిస్తున్నాడు. వింటున్నారండి? ఇక్కడున్న ప్రతి విశ్వాసికి దేవుడు కొన్ని మేక పిల్లల్ని అప్పగిస్తాడు. వాటిని మేపుతూ గొర్రె పిల్లలాగా మార్చాలి. అదే మన పని. ఇంకా చాలా మేకలు ఉన్నాయి లోకంలో. ఇలాగే ఉండిపోతే రేపు తీర్పు జరుగుతుంది, ఆ మేక పిల్లలన్నీ కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోతాయి. దేవుడు నీ చేతికి కొన్ని మేక పిల్లలను అప్పగిస్తాడు. యేసుతో నీ సహవాసాన్ని కాపాడుకుంటూనే యేసు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రితో సమయం గడుపుతూనే ఉన్నాడు, మరొక వైపు ఏం చేస్తున్నాడు? నశించిన ఆత్మల కోసం ప్రయాసపడుతాడు. దేన్ని నిర్లక్ష్యం చేయలేదు ఆయన. తండ్రితో గడుపుతున్నానని చెప్పి బయట ఎవరైనా వస్తే డిస్టర్బ్ చేయదు. ఎవరు వచ్చినా నన్ను పిలవద్దు, నేను ఏకాంత ప్రార్థనలో ఉన్న తండ్రితో సమయం గడుపుతున్నా, డోంట్ డిస్టర్బ్ మీ అని బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు యేసు ప్రభు. ఏకాంత ప్రార్థనలో ఉన్న ప్రజలు రాగానే ఏం చేసేవాడు? వెంటనే పరిచర్యకు వెళ్ళిపోయాడు. ప్రజలందరూ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏకాంతంగా వాళ్ళ తండ్రితో, అంటే రెండింటిని బ్యాలెన్స్ చేశాడు ఆయన. సో దేవునితో నీ వ్యక్తిగత సహవాసము, రెండవది సువార్త పరిచర్య, ఈ రెండు దేవుడు మనకిచ్చాడు. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ
బ్రతకాలి. కొంతమంది ఉట్టి సువార్త ప్రకటించే పనిలోనే ఉంటారు, దేవునితో సమయం గడపరు. కొంతమంది కేవలం దేవునితోనే గడుపుతారు. మేము ఎక్కడికి వెళ్ళాం సార్, 4 గోడల మధ్యలోనే ఉంటాం, బయటికి వెళ్ళి ఏం చెప్పం, ఎవరు చేయం, ప్రార్థన చేస్తాం అందరి కోసం. నో, బయటికి వెళ్ళి నీ గొర్రె పిల్లలు, నీ మేక పిల్లలు కొన్ని ఉన్నాయి, వాటికి సువార్త చెప్పాలి, వారికి సువార్త అందజేయాలి, వాటిని వెలుగులోనికి తీసుకుని రావాలి. ఆ మేక పిల్లలాగానే ఉంటే రేపు ఉగ్రతకు పాత్రలు అవుతారు, విడవబడతారు, నిత్య నాశనానికి వెళ్తారు. ఈరోజు సంఘానికి దేవుడు అప్పగించిన పరిచర్య, ఫస్ట్ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, దేవుని ప్రేమను రుచి చూడు, ఆయన సువాసనని ఆగ్రహించు, ఆయన సహవాసాన్ని కోరుకో, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన ఆకర్షించగా ఆలస్యించేకు, పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఆయన అంతఃపురంలోనికి నిన్ను పిలవడమే గొప్ప భాగ్యం. ఇంత గొప్ప ఆ భాగ్యాన్ని ఇంకా ఎంతోమంది పోగొట్టుకుంటున్నారు. దయచేసి నిర్లక్ష్యం చేయకుండా, యెరూషలేము కుమార్తెల గుంపులో ఉండకుండా, విశ్వాసులను వెనుక లాగే గుంపులో ఉండకుండా, మీరు ఎదుగుతూ ఇంకా ఇతరులను బలపరిచే ఆ ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోనికి మనం అందరం రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండానే సువార్త పరిచర్లో మీరు వాడబడుతూ, దేవుని భక్తుల గుంపులో ఉంటూ, మంచి సహవాసంలో ఉంటూ, క్రీస్తు నడిపించే ఆ మేఘము కింద, ఆ నీడ క్రింద ఆత్మానుసారంగా మనం అందరం కూడా నడిపించబడుతూ మరి దేవునికి ఇష్టంగా బ్రతకాలన్నది ఇప్పటివరకు మనం నేర్చుకున్న సారాంశం. అందరం కూడా తల ఉంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరమగీతము గ్రంథంలో నుండి మరికొన్ని విషయాలు మేము ఈరోజు నేర్చుకునే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి విశ్వాస యొక్క హృదయంలో ఈ మాటలను లోతుగా నాటి వాటిని నూరంతలుగా ఫలింపజేయమని కోరుచున్నాను. ఇక్కడున్న ప్రతి బిడ్డ ప్రభువా, క్రీస్తుకు సన్నిహితులుగా జీవించి లోకాశలన్నిటిపైన జయము పొంది నీ చేత ఆకర్షింపబడి నీ ప్రేమకు ముడిపడేలాగా, ఏ పరిస్థితుల్లోనూ నీ నుండి వేరు కాకుండా, వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా నీకు సన్నిహితులముగా జీవిస్తూ ఇంకా అనేక మందిని నీ రాజ్యంలోకి నడిపించే ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థితిని, అనుభవాన్ని మాకు దయచేయమని, మా ముందు నడిచిన భక్తుల యొక్క అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ విశ్వాస యాత్రలో జయ జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.